న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శ్రీమద్భగవద్గీత కర్మ సన్యాస యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. జీవుల యొక్క కర్మలలో భగవంతునికెంతయూ సంబంధము లేదు. వారి జన్మాంతర సంస్కారముల వలనే వారి కర్తృత్వము కలుగచేసుకొనుచున్నారు. శుభం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శుభం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడ మనము విశదముగా గమనించిన శ్లోకభావము ఈ విధముగా స్పష్టమగుచున్నది. సృష్టికర్తయగు పరమేశ్వరుడు జీవరాశులలో దేనికిని కర్తృత్వాదులను సృష్టించుటలేదు. ప్రకృతిజన్యమగు వారి వారి జన్మాంతర సంస్కారమే ఆయా పనులు చేయుచు ఫలితములను అనుభవించుచున్న వారే యగుదురు. అందువలన ఇక్కడ భగవానునికి జీవుని యొక్క కర్మలతో సంబంధము లేదు. వాని యొక్క స్వభావమే గుణములయే కారణమై ఉన్నవని ఇక్కడ విశదపరచడమైనది. శుభం.